జ్యోత్స్న గారు బాగా చదువుకున్న అమ్మాయి, పైగా మీ మనవరాలు. ఆస్తులకి వారసులు ఉంటారేమో గాని అర్హతలకి వారసులు ఉండరు ధరణి. దీపే వినర్. దీపాయ్ ఈ కంపెనీ కాబోయే రేపటి నుంచి దీపాయే సీఈఓగా బాధ్యతలు తీసుకుంటుంది. ఎవరో వదిలేసుకోవడం వల్ల దీపా వినర్ అవ్వలేదు. ఇది తను పోరాడి గెలుచుకున్న విజయం. కంగ్రాచులేషన్స్ దీపా. థ్యాంక్స్ పెద్దయ్య గారు. కంగ్రాచులేషన్స్ దీపా గారు. థ్యాంక్స్ సురేష్. కంగ్రాట్స్ మేడం. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. ఈ ముసలోడి కంటపడకూడదు, పారిపోవాలి. చేసిందంతా చేసి ఇప్పటికి పారిపోతుంది. అమ్మో, దీనికి ఒంటరిగా దొరికానంటే చచ్చే. గ్రాని ఆగు. అమ్మో వచ్చేసింది. గ్రాని ఆగు. ఎక్కడికి పారిపోతున్నావు? ఏంటి పట్టుకున్నావు? వదలు. పట్టుకోను కాదు, నిజం చెప్పకపోతే చంపుతావు. చచ్చిపోతానే. వదలు. నేను ఆల్రెడీ చచ్చిపోయాను. దీపని నేనే సీఈఓగా అనౌన్స్ చేసి చచ్చిపోయాను. ముందు నా గొంతు వదలవే. లోపల మాట్లాడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. దీప మీద కాదు, నీ మీద. నేనే చేశానే. అదే అడుగుతున్నాను, నిజం చెప్పు. నువ్వు ఇంకా దీపని నీ మనవరాలని నమ్ముతున్నావు కదా? నీ మనవరాల్ని సీఈఓ చేయాలని బావతో కలిసి నన్ను మోసం చేశావు కదా? నువ్వేనే నా మనవరాలివి. ఎవరో గెలవాలని నేనెందుకు కోరుకుంటాను? అదే నిజమైతే ఫోన్ మాట్లాడుతూ బావకెందుకు దొరికిపోయావు? అసలు ఫోన్ మాట్లాడిచ్చింది వాడు. వాళ్ళిద్దరికీ మనం దొరికిపోయాం. ఒక లైవ్ ఎవిడెన్స్ కోసం నన్ను వాడుకున్నాడు అంతే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు వాళ్ళ పార్టీయే కదా? కాదే, నేను నీ పార్టీయే. నన్ను నమ్మ. ఏంటి పారు, పార్టీ మార్చేసావా? విన్నావా? విన్నాగా. వింటావురా, అన్ని వింటావు. ఎవరిని వదలవురా. వింటావు, అన్ని వింటావు. అన్ని వింటావు. వింటావు, అన్ని వింటావు. అన్ని వింటావు. పాపాలని కూడా అనిపించట్లేదు కదా? అల్లల్ని, ఆడదాన్ని, ఆవేశాన్ని ఆపే ప్రయత్నం చేయకూడదని నాలాంటి వాడెవడో నాకే చెప్పాడు. చంపేద్దాం అనుకుంటున్నావు కదూ? అప్పుడే దానికి ఇంకా చాలా టైం ఉందంటావా? ఇంకా ముందు ముందు చాలా చూడాలి పారు. ఇప్పటికే చుక్కలు చూపించావు కదరా. ఒక చుక్కలేంటి, నీకు ఖగోళంలో ఉన్న గ్రహాలన్నీ చూపిస్తాను. నా ఫోటోని గోడ మీదకి ఎక్కించేలా ఉన్నావు. ఆ పని తాత చేస్తాడులే. అదే నాకు భయంగా ఉందిరా. తప్పులు చేసేటప్పుడు మాత్రం ఎవడ్రా మనల్ని ఆపేదన్నట్టు ఇలా ఉంటావు. దొరికిపోయినప్పుడు మాత్రం మనల్ని ఎవడేం చేస్తాడో అన్నట్టు ఇలా ఉంటావు. నన్ను గంట నుంచి బయటపడేరా. నేను మరీ అంత మంచోని కాదు పారు. మీరు వాత పెట్టారు, మేము వెన్న రాసుకున్నాం. ఈసారి వాత మేం పెడతాం, వెన్న మీరు రాసుకోండి. మీ తాత సంగతి నీకు తెలుసు కదరా. మరీ అంత భయం నటించకపారు. మీ ఇద్దరు తోడు దొంగలని అర్థమైపోయిన తర్వాత నేను మీ ఇద్దరిని ఎలా వదులుతాను? నా భార్య నీ పోటీలో గెలవకుండా చేయాలనుకున్నారు, అది మీ వల్ల కాలేదు. ఇప్పుడు ఎదగనేమో, అది మీ వల్ల కాదు. మీరిద్దరూ బయటికి రావడం చూసి మీకు ఈ మాట చెప్పడానికే వచ్చాను. నా భార్య గెలిచిన ఆనందంలో ఉంది, వచ్చి విష్ చేయండి. ఓకే? ఇంకా నన్ను నమ్మడు. బావకి నీతో ఇంకా పనిలేదు కానీ వాళ్ళు చెయ్యాలనుకున్నది ఆ సూరజ్ అడ్డు పెట్టుకుని చేసేశారు. వాళ్ళంతా బాగానే ఉన్నారే, మన పరిస్థితి ఏంటి? వాళ్ళంతా సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు కదా, మర్చిపోతారులే. పద, ఏమి తెలియనట్టు మనం పార్టిసిపేట్ చేద్దాం. పద పద. అయ్యో భగవంతుడా. ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీలాంటి వాళ్ళు ఇలా కోరుకుంటే మాకింక తిరుగులేదు సార్. నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎక్కడైనా గెలుస్తారు. ధర్మయుద్ధంలో గొప్ప గొప్ప యోధులందరూ నమ్మిన వాళ్ళు గోతులు తీయడం వల్లే ప్రాణాలు వదిలేశారు సార్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా? దీప గెలిచింది, అందరూ సంతోషంగా ఉన్నాం. కొన్నిసార్లు
చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, వాటిని వదిలేయాలి. పొరపాటుని కాదండి, పొరపాటు జరిగే ప్లేస్నే వదిలేయాలి. నువ్వు అన్నది నిజమే బ్రదర్, కానీ అది ఎప్పుడు అక్కడ పొరపాటుని సరిచేసే నాయకుడు లేనప్పుడు. ఉన్నా కొన్ని సందర్భాల్లో ఊహించిన న్యాయం జరగదు కదా బ్రదర్. తప్పు చేసిన వాళ్ళెవరో మనకు తెలిసాక కూడా వదిలేస్తే అది ఇంకో తప్పు అవుతుంది. నువ్వెక్కడ మనిషివయ్యా? దీప సీఈఓ అయిందంటే ఇక నీ పని అయిపోయినట్టే కదా. నీకు సంబంధం లేని విషయాల గురించి నువ్వెందుకు మాట్లాడతావు? పారు, అతను మాట్లాడేది మీరిద్దరూ చేసిన తప్పులకి శిక్ష ఉండదా. ఏంటి బ్రదర్, అసలు మా తాత గురించి ఏమనుకుంటున్నావు? మోసం చేసే వాళ్ళ నీడను కూడా మన ఇంటి మీద పడినవాడు. తప్పు సైజుని బట్టి కాదు, నష్టం యొక్క తీవ్రతను బట్టి శిక్ష విధిస్తాడు. సూరజ్ గాడు ఇరికించేశాడు. వీడి లీడ్తో ఇంకా కార్తిక్ బావ రెచ్చిపోతాడు. మా ఆఫీస్లో జరిగింది ఉన్న చిన్న తప్ప, సంస్థ యొక్క ఆత్మగౌరవాన్ని ప్రశ్నించేంత పెద్ద తప్పు. మనమంతా ఉండాలా లేదా అని నిర్ణయించేంత పెద్ద తప్పు. ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. దీప ఈ కంపెనీకి సీఈఓగా ఉంటుంది, సూరజ్ దీపక్ సహాయంగా ఉంటాడు. ఇంకా ఈ దోషుల గురించి అయితే ఇంట్లో కూడా మాట్లాడి న్యాయమైన నిర్ణయమే తీసుకుంటాను. ఈ పోటీలో గెలవడానికి ఏదైనా తప్పు చేశారని తెలిస్తే వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో అడుగు పెట్టనివ్వను. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే మమ్మీ నన్ను ఇంట్లో ఉండనివ్వదు. ఏమండి, ఈ విషయం సుమిత్రకు చెప్పకండి. మీకు దండం పెడతాను. సుమిత్రకు చెప్పకండి. నా కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నీకు లేదు. జరుగు. కూతురు సరిగ్గా లేకపోతే తల్లి తప్పు చేసినట్టు, భార్య సరిగ్గా లేకపోతే భర్త తప్పు చేసినట్టు, కుటుంబం సరిగ్గా లేకపోతే ఆ ఇంటి యజమాని తప్పు చేసినట్టు. ఒక తాతగా, ఒక భర్తగా, ఒక యజమానిగా, ఒక చైర్మన్ గా తల దించుకున్న రోజు. కార్తిక్, నీ నీడ కూడా పడ్డానికి వీర్లేదని తరివేసిన దీప, అసలు మనతో ఏ సంబంధం లేని సూరజ్, వీళ్ళు నా గౌరవం కోసం నిలబడ్డారు, నా గౌరవాన్ని నిలబెట్టారు. నా వాళ్ళు అని మిమ్మల్ని అందరినీ నెత్తిన పెట్టుకున్నానే, ఇదేనా మీరు నాకు ఇచ్చిన మర్యాద? నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకో. కార్తిక్, ఇంటికెళ్దాం. కార్తిక్, నువ్వు మాతో రామ్. భార్యతో నువ్వు చూసినా కూడా కారెక్కండి. పదండి. ఇంట్లో చెప్పేస్తాడేమోని నాకు అదే భయంగా ఉంది. కానీ నువ్వు మాత్రం నా పేరు చెప్పొద్దు. తెలిసిపోయింది కదా. మమ్మీకి తెలియదు కదా. అంటే నేను ఇరుక్కుపోతానా? భార్యతో వస్తున్నానండి. మీ తాత పిలుస్తున్నాడు. పద. మన జీవితాలు ముగింపుకొచ్చాయి. ఇంత బ్రతుకు బ్రతికి ఈ ఇంటి వెనకాల చచ్చినట్టుంది. ఇంటి వెనకాల చేస్తే పర్వాలేదు, ఇంట్లోనే చచ్చేలా ఉన్నాం. పద 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 పద, పిలుస్తున్నాడు. ఆ భగవంతుడి ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి దీపా. నువ్వు గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్పత్తా, నీ కూతురు ఓడిపోయినందుకు బాధగా లేదా? ఒక అమ్మగా నా కూతురు గెలవాలని నేను కోరుకుంటానురా. కానీ దానికంటే ముందు ఒక మనిషిగా నిజాయితీ గెలవాలని కోరుకుంటాను. వీళ్ల మొహాలెందుకు ఏదో తప్పు చేసిన వాళ్ళలా ఉన్నాయి? మేం బానే ఉన్నాం మమ్మీ. చూడు జ్యోత్స్న, ప్రయత్నించి ఓడిపోతే అది కూడా విజయం కిందే లెక్క. అవును మమ్మీ, నేను ఈ కాంపిటీషన్ ని స్పోర్టివ్ గానే తీసుకున్నాను. ఓడిపోయినందుకు బాధ ఏం లేదు. దీపేం పరాయిది కాదు కదా. మీరు చెప్పినవన్నీ పారు చేయలేదేమో సార్. ఒక్కరోజు తప్పినా మరో వారం శిక్ష పెరుగుతుంది. ఇప్పుడు ఓకేనా? మీ ముందు ఇదంతా వినటానికి బాగానే ఉంటుంది సార్, కానీ పారు మీరు చెప్పినవన్నీ చెయ్యదు సార్. అయితే చేయించే బాధ్యత నీదే. ఆ?